చిన్నతనం నుండే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తూ అందరి దృష్టిని అలరించేలా విభిన్న వస్తువులతో గణనాథులను తయారు చేస్తూ బలా అనిపించుకుంటున్నాడు వర్కల్ మండల కేంద్రానికి చెందిన దయాకర్. పర్యావరణానికి తాను తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ గణపతులతో ఎలాంటి ముప్పు వాటిల్లదని వినాయకుడిని తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు ఆ యువకుడు. సిద్దిపేట జిల్లా వర్కల్ వాసి దయాకర్ గత 3 ఏళ్లుగా మట్టి, పేపర్, గన్నీ బ్యాగులతో భిన్న ఆకృతులతో ప్రకృతికి ఇలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలనే లక్ష్యంతో వినాయకుడిని తయారు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మోదాగులతో తయారు చేసిన వినాయకునితో అందరినీ చూపుని ఆకట్టుకున్నాడు దయాకర్. వైపు పర్యావరణంపై ప్రేమ, మరోవైపు గణనాథుడి ఆశీర్వాదానికి పాత్రలయ్యారు. ఇక వినాయకుడి నిమజ్జనంతో చెరువులోని జీవరాశులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో ఇలా వినాయకులను తయారు చేస్తూ పూజిస్తున్నట్లుగా దయాకర్ తెలిపాడు. అయితే మా కొడుకు 4 సంవత్సరాల నుంచి ఇట్లాంటి యాదవ తీరు గణపతులను తయారు చేస్తుండు. 4 సంవత్సరాల కింద గణపతిని మట్టితోటి చేసిండు, తర్వాత పేపర్ తోటి చేసిండు, మరి తర్వాత నూనె సంచులతో చేసిండు. ఇక ఇప్పుడు వెరైటీగా మోతకాకులతోటి ఈ గణపతిని తయారు చేసిండు మా కొడుకు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అవన్నీ వాడుతున్న వల్ల చెరువులలో వేసే చేపలకైనా ఏదానికైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇట్లా తయారు చేసుకొని మేము పూజించుకుంటున్నాము. 9 రోజులు ఇక మా ఊరి చెరువులో వేసుకుంటాం. నేను గత 4 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తున్నా. లాస్ట్ టైం పేపర్తో తయారు చేసినాం, మట్టితో తయారు చేసినాం, అలాగే గోనె సంచులతో కూడా తయారు చేసినాం. ఈ సంవత్సరం కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇట్లా మోదుగాకులతో వినాయకుని తయారు చేసినాం. చాలా మంది మట్టి వినాయకులనే పూజించాలంటారు. మట్టే కాదు, ప్రకృతిలో దొరికే ఏ వస్తువైనా ఏ వస్తువుతోటైనా పూజించుకోవచ్చు వినాయకుని తయారు చేసి అని చెప్పడానికి ఈ సంవత్సరం మోదుగాకులతో తయారు చేసినాం. ఈ వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడడం వల్ల ప్రకృతికి, చెరువులో ఉండే చేపలకు చాలా హాని కలుగుతుంది. సో వాటి నుండి మన ప్రకృతిని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రకృతిపరమైన వినాయకులను తయారు చేసి పూజించుకోవాలని యువతకు చెప్పడానికి ఈ విధంగా వినాయకుని